దేవుని దృష్టి మన మీద ఉంది. మనల్ని సృష్టించిన సృష్టికర్త దృష్టి మన మీదట ఉండటం అనేది నిజంగా చాలా అదృష్టము, చాలా ధన్యత గలవారము. అది ఆలోచన కలిగి ఉండండి, మీ దృష్టిలో పెట్టుకోండి. ఆయన ఆకాశం నుండి మనలను చూస్తున్నాడు. దేవుడు తన స్థానం నుండి మనందరినీ చూస్తున్నాడు. కాబట్టి మీ దృష్టి దేవుని యందు ఉంచండి. దేవుని వాక్యమే యందు, దేవుని మాట యందు ఉంచవలసిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన వాక్యమే మనకు ఆధారము, ఆయన మాటే మనకు ఆజ్ఞ, ఆయన మాటే మనకు శాసనము, నిబంధన. దేవుని వాక్యము మనలను స్థిరపరుస్తుంది. దేవుని వాక్యము మనలను పరిశుద్ధపరుస్తుంది. దేవుని వాక్యము అన్నిటిలో మనలను నిలబెడుతుంది. మనం చదువుకుందాం కదా, ఆయన వాక్యము, ఆయన ఆజ్ఞలను శ్రద్ధతో వినాలి. కాబట్టి ఆ శ్రద్ధ అనేది మనకు ఎప్పుడు ఉండాలి. శ్రద్ధ కలిగి ఎప్పుడు మనం బ్రతకాలి, శ్రద్ధ కలిగి ఎప్పుడు మనం జీవించాలి. మరొకసారి నేను అదే కోరుకుంటున్నా, శ్రద్ధ కలిగి ఉందాము. దేవుని విషయంలో ఏం కలిగి ఉందాము? శ్రద్ధ కలిగి ఉందాము. ఇటువంటి శ్రద్ధ ఒక వ్యక్తి చూపించాడంట బైబిల్లో. ఆ శ్రద్ధ కలిగినటువంటి వ్యక్తిని మనం ఒకసారి చూద్దాము. కష్టం వచ్చినా శ్రద్ధ చూపిస్తున్నాడంట, బాధ వచ్చినా శ్రద్ధ చూపించాడంట, వేదన వచ్చినా శ్రద్ధ చూపించాడంట. చూద్దామా? 2వ దినవృత్తాంతములు 34వ అధ్యాయం చూస్తే శ్రద్ధ కలిగినటువంటి వ్యక్తిని మనం చూడొచ్చు. 2వ దినవృత్తాంతములు 34వ అధ్యాయము మొదటి వచనము చదవండి. మళ్ళీ చదువుతల్లి. యోషియా ఏలను ఆరంభించినప్పుడు, చూడండి, యోషియా ఏలను ఆరంభించినప్పుడు అంటే ఏలే విధాన్ని ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడే యెరూషలేములో 31 సంవత్సరములు ఏలెను. ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం? జాగ్రత్తగా నన్ను చూడండి. ఎవరి గురించి అంట? యోషియా. ఏషియా కాదు, యోషియా. యెషయా వేరు, యెహోషువ వేరు. ఈయన ఎవరంట? యోషియా. ఈయన రాజ్యాన్ని పాలించడం మొదలుపెట్టాడంట. ఏ వయసులో? 8 ఏండ్ల వయసులో. 8 ఏండ్ల వయసులో ఏం పాలిస్తారు చెప్పండి? 8 ఏండ్ల వయసులో మీకేం గుర్తుంది? 8 ఏండ్ల వయసులో మనకేం గుర్తుంటుంది చెప్పండి? 8 ఏండ్ల వయసు, ఇదిగో ఈ చిన్నపిల్లలు ఆడుకునే అంత వయసు. ఈ వయసులో ఉన్నప్పుడు ఏలటం ఆరంభించాడంట. అదేంటి 8 ఏళ్ల వయసులో ఆరంభించడం ఏంటి అంటే, అంతకుముందు రాజులు లేరా అంటే ఉన్నారు. అంతకుముందు రాజులు ఉన్నారంటే ఉన్నారు. కానీ ఆ రాజులను చంపేశారు. అర్థమైందా? ఆ రాజులను చంపేశారు. ఆ కొన్ని ముందు అధ్యాయాలు చదివితే ఎవరా రాజులు ఎందుకు చంపారంటే, ఈ యోషియా ఒక తండ్రే, ఆ తండ్రిని చంపారు, తన తండ్రిని కూడా చంపేసిన వాళ్ళే. ఆ ముందు వచ్చిన వాళ్ళు కొన్ని చదివితే తెలుస్తూ ఉంటుంది. యోషియా అనే ఒక వ్యక్తి 8 ఏండ్ల బాలుడు ఇజ్రాయేలు దేశాన్ని ఏలటం ప్రారంభించాడు. 8 ఏండ్లకు మనకేమీ తెలీదు, కానీ 8 ఏండ్ల బాలుడు ఏం నేర్చుకోగలిగాడు ఏంటనేది చూద్దాం. యోషియా ఏలను ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడే యెరూషలేములో 31 సంవత్సరములు ఏలెను. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. తనకున్నటువంటి మొదటి లక్షణం ఏంటంట? అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు. దేవుని దృష్టి అనేది ముందు అతనికి కావాల్సి వచ్చిందంట. 8 ఏండ్ల వాడు ఏం ఆలోచించగలిగాడు అసలు? 8 ఏండ్ల వాడు దేవుని దృష్టికి నీతిగా అగపడాలని ఎలాగ బ్రతుకుతున్నాడు? దేవుని దృష్టికి కనపడ్డాడు. దేవుని దృష్టికి ఎలాగ కనపడుతున్నాడు? నీతిమంతుడుగానా అనీతిమంతుడుగానా? నీతిమంతుడుగా. దేవుని దృష్టికి మనం ఎలా కనపడాలి అనేదే ఆలోచన. దేవుని దృష్టికి ఎలా కనపడాలి? ఆయన దృష్టి మన మీద ఉంటుందా లేదా?
కీర్తనకారుడు రాశాడు, నేను ప్రతిరోజు నిద్రపోతాంటే ఆయన నన్ను నా ప్రవర్తన పరిశీలిస్తున్నాడు అని రాశాడు. ఎవరు? కీర్తన, దావీదు గారు. అంటే ప్రతి రాత్రి దేవుడు పరిశీలిస్తున్నాడంట. ప్రతి రాత్రి దేవుడు పరిశీలిస్తున్నాడు. ప్రతిరోజు ఆయన దృష్టి ఎవరి మీద ఉంటుందంటే ఆయన బిడ్డల మీద, మన మీద ఖచ్చితంగా ఉంటుంది దేవుని దృష్టి. ఆ దేవుని దృష్టి పడినప్పుడు మనం ఎలా కనపడుతున్నాం అనేది ఆలోచన. ఈ యోషియా ఆయన దృష్టికి నీతిని అనుసరించువాడుగా కనపడ్డాడు, నీతిని నడిపించువాడుగా. ఇంతకీ ఆ నీతి ఎవరిదంట? ఇదిగో దావీదు ప్రవర్తనను బట్టి నడిచాడని కూడా మాట్లాడుతున్నాడు. 8 ఏండ్ల వాడు ఏలను ఆరంభించినప్పుడు చూడండి, అసలు ఆ అవసరం దేనికి వచ్చింది? 8 ఏండ్ల వాడు ఏలను ఆరంభించినప్పుడు అంటే తన తండ్రిని, ఆ తండ్రిని కూడా చంపేశారు. ఆ ప్రజలందరూ ఏం చేశారంటే యోషియాని నిలబెట్టారు. ఇక మీదట నువ్వే మా రాజ్యాన్ని పరిపాలించు అని, మా రాజ్యాన్ని నువ్వే పాలించు, నువ్వే నిలబడు అని చెప్పి నుంచోబెట్టారు. అందరూ కలిసి నుంచోబెట్టారు. ఏమి ఏలగలుగుతాడు? సైన్యాన్ని సంపాదించుకోగలుగుతాడా? ప్రజలను మంచిగా పాలించగలుగుతాడా? 8 ఏండ్ల వాడు ఏ రీతిగా పాలించగలుగుతాడు? వాళ్ళు మంచి చెడు ఏ రీతిగా తెలుసుకోగలుగుతాడు? ఏదైనా ఆజ్ఞను ఎలా ఇవ్వగలుగుతాడు? ఏదైనా నిబంధనను ఎలా చేయగలుగుతాడు 8 ఏండ్ల వాడు? కానీ ఈ యోషియా ఏలను ఆరంభించాడంట. ఎట్లాగో కొన్ని చూద్దాము. ఇతను యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగ్గా ప్రవర్తించెను. దేశ ప్రజల యందు దావీదు ఏ రీతిగా నడుచుకున్నాడో, దావీదు ఏ రీతిగా ప్రవర్తించాడో అవన్నీ యోషియాకి తెలియజేయబడ్డాయి. 8 ఏండ్ల వానికి ఎవరో ఒకళ్ళు మంచి చెడు నేర్పించే వాళ్ళు ఉంటారు. తన తల్లి ఉండొచ్చు, తన మంచివారు, తన రాజ్యంలో మంచివారు ఉండొచ్చు. యోషియాను గురించి వివరించవచ్చు, దావీదు గురించి వివరించి చూడొచ్చు. దావీదు యొక్క ప్రవర్తన గురించి అతను చదువుకుంటున్నాడు. ఏ స్థితిలో ఎలాగ బ్రతకాలి, ఏ స్థితిలో ఎలా నిలబడి ప్రజాపాలన ఎలా చేయాలి, ఎలా నడిపించుకోవాలి, దేవుని యందు ఎలా భయభక్తులుగా దావీదు ఉన్నాడో వాటన్నిటిని నేర్చుకున్నాడు. అదేంటి, తన తండ్రి దగ్గర నుంచి నేర్చుకోవచ్చు కదా మరి. తన తండ్రి నుంచి, తన తండ్రి దగ్గర నుంచి కూడా నేర్చుకోవచ్చు కదా మరి. అంటే వారు దారి తప్పిన వాళ్ళు, అందుకే మరణించారు. వాళ్ళు దారి తప్పారు. వాళ్ళు ఏం దారి తప్పారో కూడా నేర్చుకుందాం. దారి తప్పారు కాబట్టే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోక తన పితరుడు అయినటువంటి దావీదు దేవుని యందు ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడో దాన్ని అవలంబించి దాన్ని నేర్చుకొని బ్రతకాలని యోషియా ఆలోచన కలిగాడు. దావీదు ఎలాంటి పాలన, దావీదు ఎలాంటి దేవుని యందు ఎలాగ నీతిమంతుడు నీతిని అనుసరించి నడిచాడనేది యోషియాకి చెప్పబడింది. దాన్ని నేర్చుకున్నాడు. ఏమంటున్నాడు? అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా. కుడికైనను ఎడమకైనను తొలగట్లేదంట. సమయం వచ్చినా ఏది ఇష్టం వచ్చినా కుడికి కానీ ఎడమకి కానీ తొలగట్లా. నిలబడుతున్నాడు దేవుని కొరకు, దేవుని మాట కొరకు, దేవుని దృష్టి కొరకు, దేవుని ఆలోచన కొరకు, దేవుని జ్ఞానం కొరకు. కుడికైనను ఎడమకైనను తిరగట్లేదు. అసలు మనం యెహోవా దృష్టి మన మీద ఉంటుందా? పోనీ ఆయన దృష్టి మన మీద ఉంటుందా? ఒకరోజు కుడివైపున ఉంటే ఇంకో రోజు ఎడమకి వెళ్ళిపోతున్నాం మనం. ఒకరోజు చెడ్డ స్థితిలోకి వెళ్ళిపోతున్నాము, ఒకరోజు పడిపోతున్నాము మనము. అన్నీ మంచిగా ఉన్నప్పుడు, మంచి దినాలన్నప్పుడు ఇది మంచి దినం అనుకుంటూ వస్తున్నాము. ఏదన్నా కొద్దిగా నష్టము, ఏదన్నా కొద్దిగా బాధ కలిగితే అదే నష్టం, అదే బాధలో మనం ఉండిపోతున్నాము. దేవుణ్ణి ఆరాధించే స్థితి, దేవుని గణపరిచే స్థితి ఎక్కడ ఉండదు నీ దేహం నుంచి, నీ ఆత్మ నుండి ఎప్పుడు బయటకు వస్తుంది? కష్టం ఉన్నప్పుడు కష్టమే ఉంటుంది అంటున్నావు, తొలగిపోవటము. బాధ ఉన్నప్పుడు బాధే ఉంటుంది, తొలగిపోవటము. అంతటి గొప్ప రాజు యోషియా రాజు, చిన్న వయసులో ఉన్నటువంటి రాజు కుడికి కానీ ఎడమకి కానీ అతను తిరగట్లా. ఎందుకు తిరగట్లేదంటే ఆ రాజ్యం యొక్క భారం ఆయన మీద ఉంది. ఎన్నో కష్టాలు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో విధమైనటువంటి తలంపులు ఆయనకు వస్తున్నాయి. కానీ ఆ దృష్టిలో కూడా దేవుని యొక్క మార్గము నుండి కుడికి కానీ ఎడమకి కానీ ఆయన తొలగడం లేదంట కుడికి కానీ ఎడమకి కానీ. కానీ మనము మన జీవితాల స్థితిలో ఎటు ఉంటున్నామో అర్థం చేసుకోవాలి మీరు.
ఇటువైపు నిలబడుతున్నారు అర్థం చేసుకోండి. లోకంలో ఉన్నటువంటి శ్రమల చేత నువ్వు కుడికుంటున్నావా, ఎడమకుంటున్నావా, ఎటు పడిపోతున్నావు? అసలు నువ్వు ఎటు పడిపోతున్నావు? నువ్వు ఆ చిన్న వయసులో అతను దేవుని దృష్టికి నీతిని అనుసరించువాడిగా కుడికి గాని ఎడమకు గాని తొలగకుండా బ్రతుకుతున్నాడంటే, ఇన్ని సంవత్సరాలు రక్షణ పొందుకు బాప్తిసం తీసుకొని ఇన్ని సంవత్సరాలు ఎదిగినటువంటి మనందరము ఏ జ్ఞానం సంపాదించుకున్నాము? ఎక్కడ లోబడుతున్నాము? ఎక్కడ ఆయన దృష్టిని మనం సంపాదించుకున్నాము? ఆయన దృష్టికి ఎక్కడ నీతిమంతులుగా అగపడుతున్నాము? ఎక్కడ ఆయన దృష్టికి పరిశుద్ధులుగా అగపడుతున్నాము? ఎక్కడ ఆయన దృష్టికి యథార్థమైనటువంటి క్రైస్తవులుగా మనం జీవిస్తున్నాము? అర్థమైందా? ఆయన దృష్టికి ఎన్ని సంవత్సరాలు మనం కాలం గడిపాము, ఎన్ని ఆదివారాలు మనం కాలం గడిపాము. ఆయన ఇదిగో నేను నూతన సంవత్సరాన్ని నీకు ఇచ్చాను, నువ్వు నాకేమి ఇచ్చావని అడుగుతున్నాడు. మళ్ళీ అదే పాత రోత జీవితాన్ని, మళ్ళీ అది పాత స్వభావాన్ని, మళ్ళీ నెగ్లిజెన్స్ అయినటువంటి జీవితాన్ని నువ్వు మరలా తీసుకొచ్చి ఇదిగో నువ్వు ఆయన ముందు పెడుతున్నావు. మరలా అదే నిర్లక్ష్యాన్ని నువ్వు పెడుతున్నావు దేవుని ముందు. ఏం పెట్టారంటే దేవుని ముందు నిర్లక్ష్యం పెట్టావు. నువ్వు మరలా నిర్లక్ష్యం చూపిస్తున్నావు నువ్వు దేవుని ముందు. నీ ఇష్టానుసారమైనటువంటి దాన్ని చూపిస్తున్నావు. నీకు ఇష్టం వచ్చిన స్వభావం, నీకు ఇష్టం వచ్చినటువంటి భక్తిని నువ్వు చూపిస్తున్నావు. ఎందుకనో ఆ భక్తి అసలు ఎందుకు? ఆ యొక్క ప్రార్థనా జీవితం ఎందుకు మనకు? ఎవరిని ఉద్ధరించుకోవడానికి, ఎవరిని మనం మెప్పు కొరకడానికి, దేనికి ఆ జీవితం మనకు చెప్పండి? ఎందుకు ఆ నిర్లక్ష్యమైనటువంటి ప్రార్థనా జీవితం ఎందుకు మీకు మాకు? దేవుడు అడుగుతున్నాడు, దేవుడు ఆలోచించుకోమంటున్నాడు, పరిశీలించుకోమంటున్నాడు. నేను నీకు ఇంకో సంవత్సరం ఇచ్చాను కదా, నువ్వు నాకేమి తిరిగిస్తున్నావు? నూతనంగా అంటున్నావు కదా, ఆ నూతనమైనది ఏంటి నాకు కనబడుతుంది అంటున్నాడు ఆయన. నీ నుండి ఏమి నాకు కనబడుతుంది నూతనంగా? డెకరేషనా? పైన రంగు, పైన డెకరేషను ఏం కనబడుతున్నాయి నూతనంగా మనకు? మనం ధరించుకున్న వస్త్రాల, నూతన వస్త్రాల ఏం కనబడుతుంది నూతనంగా? ఏమీ కనబడట్లేదు. ఏమి మార్పు రాలే నీ జీవితంలో. జీవితంలో ఏం మార్పు రాలేదు. వ్యర్థులు, నిర్లక్ష్య ధోరణి. దేవుని దృష్టి మన మీద ఎలా ఉంటుంది? దేవుని ఆలోచన, దేవుని తలంపు మన మీద ఎలా ఉంటుంది? ఎందుకు పెట్టాలి అసలు? దేవుడు ఎందుకు ఇవ్వాలి నీకు ఆశీర్వాదాలు? ఈ సంవత్సరం అంతా నిన్ను ఎందుకు కాపాడాలి దేవుడు? ఎందుకు వినాలి నీ ప్రార్థన? ఎందుకు వినాలి నీ పాటలు? మార్పు చెందకుండా నువ్వు ఎన్ని చేసినా వ్యర్థమే. నూతనపరుచుకుని జీవితాన్ని, సరిచేసుకొని జీవితాన్ని, లోకాన్ని ఎదిరించిరా ధైర్యంగా దేవుని కొరకు. లోకంలో ఉన్న ప్రతి విషయాన్ని ఎదిరించేసిరా, విడిచిపెట్టేసిరా దేవుని కొరకు. నిన్ను హింసించే ప్రతిదాన్ని నువ్వు విడిచిపెట్టేసుకో. నిన్ను శోధించే ప్రతిదాన్ని విడిచిపెట్టేసుకో. నీ మీద నిన్ను అడ్డుకునే ప్రతిదాన్ని నువ్వు విడిచిపెట్టేసుకో. దేవుని వద్దకు ఒక మరలా సువర్ణం వలె రావాలని అడుగుతున్నాడు ఆయన. 8 ఏండ్ల బాలుడు ఆయన దృష్టికి అంత నీతిమంతుడిగా కనపడుతున్నప్పుడు, ఈరోజు నీకు నాకు ఎన్ని సంవత్సరాలు ఈరోజు మనం బ్రతికాము? ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు దేవుడు మనకు? ఇన్ని సంవత్సరాలు వచ్చిన తర్వాత ఎన్ని నీతులు వర్తిస్తున్నాము, ఎన్ని మంచి మాటలు మనం బోధిస్తున్నాము, కానీ నిజమైనటువంటి యథార్థమైనటువంటి దేవునికి కావాల్సినటువంటి స్థితిని నువ్వు ఈ రోజుకి ఇవ్వలేకపోతున్నాం. మనం ఈ రోజుకి ఇవ్వలేకపోతున్నాం. దృష్టి పెట్టండి. ఈరోజు 8 ఏండ్ల బాలుడిని చూపిస్తున్నాడు దేవుడు. ఇశ్రాయేలు దేశాన్ని రాజుగా నియమించాడు, ఎలా ఏళ్తున్నాడో చూడండి అని. కానీ మనము ఇంకా 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 నిర్లక్ష్యంలోనే ఉంటున్నాము. సరిగా ప్రవర్తించినంట, యథార్థంగా ప్రవర్తించినంట. సరిగా అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని మాట ప్రకారము, దేవుని చిత్త ప్రకారము నేను చెప్పినట్టు నువ్వు బ్రతికావు అంటున్నాడు ఆయన. యోషియా నేను చెప్పినట్టు బ్రతికాడు, చిన్నవాడైనా సరే. పెద్దవాళ్ళైనా మీరు ఏం చేస్తున్నారు? సరిగా బ్రతుకుతున్నారా లేదా? సరిగ్గా నడుచుకుంటున్నారా లేదా? నడుచుకోవడం అంటే నా వాక్యం ప్రకారం, నా చిత్త ప్రకారం. నీ ఆలోచన ఎవరికి కావాలి? నీ ఆలోచన, నీ తలంపులు. ఎవరి సొంత ఆలోచన చేసిన వారు నశించిపోయారనే వాక్యంలో చాలామంది ఉన్నారు. దేనికంట? సొంత ఆలోచనలు.
ఎవరి దృష్టికి వారు కరెక్ట్ అనుకుంటాం, ఎవరి దృష్టికి వాళ్ళు నీతిమంతులు అనుకుంటాం, ఎవరి దృష్టికి వాళ్ళు కరెక్ట్ అనుకుంటాం. అది కాదంట, దేవుని వాక్యంలో నుంచే కావాలంటున్నాడు. దేవుని వాక్యం నుండే కావాలనుకుంటున్నాడు. నా వాక్యం ప్రకారం, నా చిత్త ప్రకారం అప్పుడు సరిగా ప్రవర్తించావు, సరిగా బ్రతికావు అంటాడు. ఈ చిన్న బాలుడు యోష అట్లాగా సరిగా బ్రతికాడంట, సరిగా అగపడ్డాడు దేవునికి. చదువుదాం 3వ వచనం. తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తానింకనూ బాలుడై ఉండగానే, అంటే తన ఆలోచనలు ఇంకా ఎలా ఉన్నాయంట, బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకొనిన వాడే 12వ ఏట ఉన్నత స్థలములను దేవతా స్తంభములను పడగొట్టి, ఏంటంట, ఉన్నత స్థలములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను, పోత విగ్రహములను తీసివేసి యోధా దేశమును యెరూషలేమును పవిత్ర చేయనారంభించును. ఈ చిన్న బాలుడు ముందు అసలు నిర్ణయించుకున్నాడంట, అసలు రాజ్యంని ఏలాలంటే అసలు ఏముండాలని నిర్ణయించుకున్నాడంట. అసలు ఏముండాలని నిర్ణయించుకున్నప్పుడు ముందుగా తనకు వచ్చినటువంటి ఆలోచన, నన్ను నేను నన్ను నేను స్థిరపరచుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. రాజు యొక్క లక్షణాలను నేను పొంది ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఈ రాజు యొక్క లక్షణాలను ఎక్కడ దొరుకుతాయి అంటే మరలా దేవుని వైపే చూశాడు. దేవునిలో దొరుకుతాయి అని వెళ్ళాడు దేవుని యొద్దకు వెళ్ళాడు. తన పితరుడైన దావీదు ప్రవర్తనను చూశాడు, ఆ ప్రవర్తనను నేర్చుకున్నాడు. దేవుని దృష్టికి నీతిమంతుడిగా కుడికైనను ఎడమకైనను తొలగకుండా నిలబడ్డాడు యోషియా. ముందు తనకు తాను నేర్చుకున్నాడు, తర్వాత రాజ్యంలో ఉన్నటువంటి స్థితి ఏంటనేది గమనించుకున్నాడు. రాజ్యంలో ఉన్నటువంటి లోపం ఏంటని గమనించుకున్నాడు. ఆ లోపం ఏంటని గమనించుకున్నప్పుడు అంట, చూడండి అతనికి ఏం కనపడింది. 12వ ఏట ఉన్నత స్థలములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను, పోత విగ్రహములను తీసివేసి యోధా దేశమును యెరూషలేమును పవిత్ర చేయనారంభించును. కాపాడుకుంటున్నాడు తన రాజ్యాన్ని కాపాడుకోవటం కాదు, పవిత్రం చేయాలనుకుంటున్నాడు ఆయన. రాజ్యాన్ని కాపాడుకోవాలంటే 4 దిక్కుల సైన్యాన్ని పెడితే సరిపోద్ది కదా. గుర్రాలు, ఏనుగులు, పెద్ద పెద్ద బలంతో కూడినటువంటి సైన్యాన్ని పెట్టుకుంటే రాజ్యం ఏమవుతుంది, కాపాడిద్ది. కానీ లోపల ఉన్నటువంటి స్థితిని మార్చుకోవాలి అంటే ఎట్లాగ మార్చుకుంటాం? రాజ్యం లోపల ఉన్నటువంటి చెడుని మార్చుకోవాలంటే ఎలాగ మార్చుకుంటాము? లోపల ఉన్నటువంటి లోపాన్ని మార్చుకోవాలంటే ఎలాగ మార్చుకుంటాము? రాజ్యాన్ని కాపాడగలడానికి మంచి మంచి సైన్యం ఉంది, సైనికులు ఉన్నారు. ఆ సైన్యాన్ని చూస్తే భయపడతారు లోపల రావడానికి. కానీ లోపల ఉన్నటువంటి పాపపు తలంపుల వల్ల, లోపల ఉన్నటువంటి చెడ్డ ఆలోచనల వల్ల, వాళ్ళు అపవాదికి చోటు ఇవ్వటం వల్ల చుట్టూ 4 వైపులా ఎంత గొప్ప సైన్యం ఉంటే ఏంటి లాభం? వాడు మధ్యలో కరెక్ట్గా దూరుతున్నాడు. అపవాదికి చోటిస్తున్నాం కదా, మధ్యలో ఎలాగ సాధ్యమవుతుంది కాపాడుకోవడానికి? కాబట్టి అక్కడ ఉన్నటువంటి లోపాన్ని గమనించారు. వీళ్ళకు ఉన్నటువంటి ఆలోచనలు ఏంటంటే, వారు ఒక దేవుని సృష్టించుకున్నారు, విగ్రహములను ఏర్పాటు చేసుకుని ఉన్నారు. వాటి వల్ల అపవాది లోకంలోనికి, వారిలోనికి, వారి రాజ్యంలోనికి త్వరగా వచ్చింది. దాన్ని గమనించాడు ఎవరు? యోషియా. ఇదా లోపము, నిజమైనటువంటి లోపము, ఇదా నిజమైనటువంటి పాపము గమనించాడు. చూడండి, నరహత్య చేశాడు, పాపము చేశాడు. వ్యభిచారం చేశాడు, పాపం చేశాడు. దొంగతనం చేశాడు, పాపం చేశాడు. ఇంకా మోసం చేశాడు, పాపం చేశాడు. ఇట్లాంటివి అనేక రకాలైనటువంటివి చేశాడు. చూడండి, కానీ విగ్రహారాధన అనేది అసలు ఆయన దేవుడే కాదని నువ్వు నిర్ణయించుకున్నట్టు, అసలు ఆయన దేవుడే కాదని నిర్ణయించుకున్నట్టు, ఆయన అసలు వద్దు అని విడిచిపెట్టినట్టు, ఆయన అసలు అవసరం లేదని విడిచిపెట్టినట్టు. అంటే నీకు ఇంకొక దేవుడు ఉన్నాడని నువ్వు సృష్టించు, నీకు నువ్వు ఏర్పరచుకున్నట్టు. అర్థమవుతుందా?
అది లోపము ఎక్కడ కనిపించిందంట? ఆ? ఆ, రాజ్యంలో కనిపించిందంట. చూడండి, ఆయన తల్లిదండ్రులు, ఆయన తండ్రి కూడా అదే తప్పు చేశాడు. చూడండి, 33వ అధ్యాయము 21వ వచనంలో నేను చదువుతున్నాను. ఆయన ఆయన తండ్రి కూడా అదే చేశాడు. ఆమోను ఆమోను ఏలన ఆరంభించినప్పుడు 20 ఏండ్ల వాడే యెరూషలేములో 2 సంవత్సరములు ఏలెను. అతడు తన తండ్రి అయిన మనష్షే నడిచినట్లు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. మనష్షే నడిచినట్టు అంటే ఈ యోషియా వాళ్ళ తాత అనమాట. ఆయన యోషియా వాళ్ళ తాత మనష్షే. యోషియా వాళ్ళ నాన్నెవరు? ఆమోను. వీళ్ళిద్దరూ దేవుని దృష్టికి చెడుతనము కలిగి నడిచారంట. ఇద్దరు రాజులే, వీళ్ళిద్దరు దేవుని దృష్టికి ఎలా నడిచారు? చెడుతనం కలిగి. మరలా చదువుతారు, అతడు తన తండ్రి అయిన, ఎవరో? ఆమోను. ఆమోను తన తండ్రి అయిన మనిషే నడిచినట్లు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. తన తండ్రి అయిన మనిషే చేయించిన చెక్కుడు విగ్రహములన్నిటికీ బలులు అర్పించుచు పూజించుచు తన తండ్రి అయిన మనిషే గుణపడినట్లు యెహోవా సన్నిధిని పశ్చాత్తాప్తుడు కాకను గుణపడకను ఈ ఆమోను అంతకంతకు ఎక్కువ ద్రోహ కార్యములను చేయుచు వచ్చెను. ఆ మనిషి కొద్దిగా పశ్చాత్తాపడ్డాడు, కానీ ఏ నది కూడా లేదంట. ఇంకా ఎక్కువ ద్రోహం చేయుచు వచ్చును. అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతని నగరునందే అతన్ని చంపగా దేశ జనులు ఆమోను రాజు మీద కుట్ర చేసిన వారిని అందరినీ హతం చేసి అతని కుమారుడైన యోషియా అతని స్థానమందు రాజుగా నియమించిరి. వాళ్ళు కూడా, ఆమోను అతని తండ్రి అయిన మనిషి, వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంట? విగ్రహారాధన చేశారు. ఇప్పుడు అదే లోపం మరలా దేశంలో కనిపిస్తుందంట. దేశంలో కనిపిస్తుంది. ఈ మనిషి ఈ యోషియా ఆలోచన చేశాడు. దేవునికి ఆరాధించకుండా వీళ్ళు ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని ఆరాధిస్తున్నారు. అసలు ఎట్లాగొచ్చింది ఇజ్రాయేలులకు ఆలోచన? ఎట్లాగొస్తుందంటే చాలా కారణాలు ఉంటాయి. ఉదాహరణకి ఇజ్రాయేలు దేశం ఉంది, యెరూషలేం పట్టణం ఉంది, పెద్ద పట్టణం అది. ఇక్కడ అనేక వ్యాపారాలు జరుగుతూ ఉంటాయి. బయట దేశస్తులు కూడా వచ్చి వ్యాపారాలు చేసుకుని అటు ఇటు పక్క దేశాలు తిరుగుతూ ఉంటారు. అక్కడ పెండ్లికి ఇవ్వటం, ఇక్కడ పెండ్లికి ఇవ్వటము, అలా జరుగుతూ ఉంటాయి. వాళ్ళ యొక్క ఆచారాన్ని తీసుకొచ్చి ఇక్కడ, వీళ్ళ యొక్క ఆచారాన్ని తీసుకెళ్ళి అక్కడ, ఇటువంటివి జరగటం వలన ఆ యొక్క దేశము ఈ రీతిగా పాడైపోయింది. ఆచారాలతో ఇష్టానుసారమైనటువంటి స్థితిలోకి అది వెళ్ళిపోయింది. అది గమనించాడు ఈ యోషియా. ఈ ఆచారాలను గమనించాడు, ఈ పద్ధతులను గమనించాడు, ఈ లోపాలను గమనించాడు. దాన్ని పవిత్రపరచుకోవాలి అని అనుకుంటున్నాడు. అర్థమైందా? పవిత్రపరచుకోవాలనుకుంటున్నాడు. ఈ యోషియా 8 ఏండ్ల బాలుడు తన దేశాన్ని, తన రాజ్యాన్ని, తన కుటుంబాన్ని తనకు తాను పవిత్రపరచుకోవాలనుకుంటున్నప్పుడు మనల్ని ఆలోచించుకోమంటున్నాడు. మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోవడానికి, మీ కుటుంబమును పవిత్రపరచుకోవడానికి, మీ సంఘమును పవిత్రపరచుకోవడానికి మీరు ఏం చేస్తున్నారో అని అడుగుతున్నాడు. మీరు ఏం చేస్తున్నారో అడుగుతున్నాడు. మీకు పెన్ను పేపర్ ఇచ్చి మీ బాగు చేసుకోవడానికి మీరు ఏం చేస్తున్నారు రాయమంటే మీరేం చేస్తారు? రాయగలుగుతారా? నాకు రాయటం రాదంటారా? నాకు రాయటం రాదు, నేను చదువుకోలేదంటారు మీరు? లేదా పెన్లో ఇంక్ అయిపోయింది, సరిగ్గా రాయట్లేదు, ఇవే చెప్తారు. ఎందుకంటే వంకలు ఉంటాయి. మనకు వంకలు అంటే చాలా ఇష్టం. ఏదన్నా చేయమంటే వంకలు చెప్పడం ఇష్టము. వంకలు చెప్పడం, ఏదో ఒక వంక చెప్పి వదిలేసి వెళ్ళిపోవాలి. ఈజీగా చెప్పేస్తాం, త్వరగా చెప్పేస్తాం. ఆ వంకలు దేవుడు నమ్మేయాలి నిజమే కాబోలనుకొని, అంతే కదా? ఆ వంకలు నిజమేనేమో పాపం. నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకంటే ముందే దేవునికి తెలుసు నువ్వేం మాట్లాడుతున్నావు కూడా. నీ నాలుక నుండి, నీ హృదయంలో నుండి వచ్చే మాట నీకంటే ముందు ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. దేవునికి తెలుసు. నువ్వు చెప్పే అబద్ధం ఏంటో, నువ్వు చెప్పే వంకలేంటో, నువ్వు చెప్పే నిర్లక్ష్య మాటలేంటో ఎవరికి తెలుసు? ముందుగా దేవునికే తెలుసు. దేవునికి తెలుసు. మళ్ళా నువ్వు దేవుని యొద్దకు వచ్చి దేవునికే చెప్తా ఉంటావు. ఇట్లాంటివి దేవునికే చెప్తా ఉంటావు. ఏం రాస్తారు? రాయమంటే ఏమి రాయలేరు. మీకు ఏమంత ఆలోచన లేదు. మీకు ఏమంత ఆలోచన లేదు. చెయ్యాలి కాబట్టి చేసే ఆలోచనలే కానీ యథార్థంగా సత్యముగా చేయాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఆయన పవిత్రము చేయాలని ఆరంభించాడంట.
12 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఎంత జ్ఞానం ఇచ్చాడు, ఎంత జ్ఞానం తనకు తాను పూనుకున్నాడు, సంపాదించుకున్నాడు చూడండి. యోషియా నిర్ణయించుకున్నాడు, నిర్ణయం తీసేసుకున్నాడు. 12 ఏళ్ళకే అంత వస్తే ఈరోజు 30-40 సంవత్సరాలు వచ్చిన బాప్తీసం తీసుకోము. 30 సంవత్సరాలు 50 సంవత్సరాలు వచ్చినా మనం బాప్తీసం తీసుకోము. 12 ఏళ్ళకే ఒక వ్యక్తి దేవుని యందు దృష్టి ఉంచగలుగుతుంటే కనీసం 18 ఏళ్ళకి, 19 ఏళ్ళకి, 20 ఏళ్ళకి దేవుని యందు దృష్టి ఉంచలేమా? 30 ఏళ్ళకి ఉంచలేమా కనీసం? మరి 40-50 సంవత్సరాల దాకా బాప్తీసం తీసుకోకుండా మనం ఎందుకు ఉంటున్నాము? తెలియని వాళ్ళ గురించి మాట్లాడి, తెలిసిన వాళ్ళ గురించి వింటున్నాము, చూస్తున్నాము. 12 ఏళ్ళకే అతను దేవుని దృష్టికి పవిత్రపరుచుకోవాలి అన్నటువంటి స్థితి పుట్టిందంట. పవిత్రపరుచుకోవాలన్న స్థితి ముందు అయితే తనకు తానే నిర్ణయించుకున్నాడు. నేను ఎలాగ ఉండాలి, ఎలాగ పాలించాలి. అది పూర్తయిన తర్వాత ఇంకా దేశాన్ని బాగుపరచాలనుకున్నాడు, లోపాన్ని సరిచేయాలనుకున్నాడు, సంఘాన్ని శుభ్రం పరుచుకోవాలనుకుంటున్నాడు. వాటన్నిటిని చూడు ఏమంటది, ఉన్నత స్థలములను, దేవతా స్తంభములను పడగొట్టి, చెక్కిన విగ్రహములను, పోత విగ్రహములను తీసివేసి, యోధా దేశమును, యెరూషలేమును పవిత్రము చేయను ఆరంభించాడు. అక్కడ లోపాలు ఇవి కనపడింది, విగ్రహారాధన సంబంధించినటువంటి లోపం కనపడింది కాబట్టి వాటన్నిటిని తీయాలనుకుంటున్నాడు. మరి నీ లోపల ఏమి కనపడింది? వాటన్నిటిని తీసేయి, ప్రారంభించు. నూతనంగా ఒకటి ఇచ్చాడు కదా, దాన్ని ప్రారంభించు. ఏమి తీసేయాలి? ఏ నిర్లక్ష్యాన్ని తీసేయాలి? ఏ ఇష్టానుసారమైనటువంటి భక్తి జీవితాన్ని తీసేయాలి? 7 చెడుతనంతో ఉన్నటువంటి భక్తిని తీసివేయాలి. ఏ అహంకార స్వభావమును తీసివేయాలి. ఇవి మనం నిర్ణయించుకొని తీయాలి. మరలా చెప్తున్నాడు, చిన్న బాలుడు. ఇంకా ఏమంటున్నాడు 4వ వచ్చే, అతడు చూచుచుండగా జనులు బయల దేవతల బలిపీఠములను పడగొట్టి వాటిపైన ఉన్న సూర్యదేవతల విగ్రహములను అతని ఆజ్ఞ చొప్పున నరికివేసి, దేవతా స్తంభములను చెక్కిన విగ్రహములను, పోత విగ్రహములను తుత్తినీయులుగా కొట్టి చూర్ణము చేసి వాటికి బలులు అర్పించి వారి సమాధుల మీద చల్లివేసిరి. ఎంతో కోపముతో చేశాడు ఆ పనులన్నీ, ధైర్యముతో చేశాడు, అధికారముతో చేశాడు. చూడండి, దేవుని దృష్టికి నీతిమంతులుగా అగపడితే వచ్చేటటువంటి ధైర్యం అది, అధికారం అది. అర్థమైందా? అధికారము. మనం ఏమన్నా మన మీద ఎవరైనా ఎమ్మెల్యేలు, ఎంపీలు వచ్చేసారనుకో, వాళ్ళు ఎవరైనప్పటికీ, ఆడు మంచోళ్ళు చెడ్డోళ్ళు అయినప్పటికీ వాళ్ళ వెనకాల మనం పరిగెట్టేస్తాము. ఎందుకు? లోకంలో అంత మర్యాద ఇవ్వాల్సిన అంత లేదు. నిజంగా వారు సేవ చేసేటటువంటి వాళ్ళైతే వాళ్ళని మనం మెప్పు కోసం మనం ఉంచవచ్చు. కానీ లోకానుసారంగా, ఇష్టానుసారంగా ప్రవర్తించే వారికి మనం అంత ఇది ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి వాక్యం మనలో ఉంది. ఆ వాక్యాన్ని బట్టి అతడు నీతిమంతుడా కాదా అని నిర్ణయించవచ్చు మనం. ఆ అధికారం దేవుడు ఇస్తున్నాడు మనకు. వాళ్ళకి పొరులు దండాలు పెట్టుకుంటే వాళ్ళ వెనకాల సాగిలి పడి ఈ చేసే ఈ యొక్క సేవలు అవసరం లేదు మనిషికి. క్రైస్తవునికి అవసరం లేదు. యథార్థమైనటువంటి వారికి యథార్థంగా మంచి చేసామని చెప్పవచ్చు. చెడు చేస్తూనే కూడా వాళ్ళ వెనకాల వాళ్ళు ఇదిలో ఉండాలంత ఇది క్రైస్తవుడికి అవసరం లేదు. యథార్థమైనటువంటి బ్రతుకు, యథార్థమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి. ఆ అధికారం మనకిస్తున్నాడు దేవుడు. ఈ ఏషియా ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఎంతోమంది, ఆ దేశంలో ఉన్నటువంటి ఎంతోమంది ఉంటారు, పెద్ద పెద్ద గనులు ఉంటారు. కానీ వాళ్ళందరినీ దాటుకొని ఆ విగ్రహములన్నింటినీ పడగొట్టేసి ఆ బూడిదనంతా తీసుకెళ్ళి ఆ సమాధి మీద ఏం చేశాడు ఆయన? జల్లివేశాడు. ఇంకా ఏమంటున్నాడు 5వ వచనం, బయలుదేవతల యాజకుల శూల్యములను బలిపీఠముల మీద అతడు కాల్పించి యోధా దేశమును, యెరూషలేమును పవిత్రపరచాలన్న ఆలోచన చేశాడు. దానికి ఉన్నటువంటి లోపము ఆ విగ్రహారాధన. మరి మీలో ఉన్నటువంటి లోపం పవిత్రపరచుకోవడానికి మీలో ఉన్నటువంటిది ఏంటి? దాన్ని కూడా నువ్వు కాల్చి వేసేసే అంటున్నాడు. దాన్ని కూడా నువ్వు ఏం చేయాలంటున్నాడు? కాల్చి వేసేసేయి. ఏరుకో, లోపల ఉన్నాయి కదా, ఎక్కడో లేవు, బయట లోపలే ఉన్నాయి. ఏరుకోండి, ఒక్కొక్కటి ఏరుకోండి. మొత్తాన్ని తీసి ఏం చేయాలంట? కాల్చి వేసేయాలి. చూడండి 8వ వచనం చూడండి. 8వ వచనం, అతని ఏలుబడి యందు
18వ సంవత్సరమున దేశమును మందిరమును పవిత్రపరచుటి అయిన తరువాత ఏం పరుచుకున్నాడంట? పవిత్రపరచుకున్నాడంట. దేశమును మందిరమును కూడా పవిత్రపరచుకున్నాడంట. మందిరమును కూడా పవిత్రపరచుకున్నాడు. మనం ఎంతమంది ఈరోజు మందిరమును శుభ్రపరుచుకున్నాము? ఎంతమంది శుభ్రపరచుకుంటున్నాము? ఎంతమంది మందిరం మీద దృష్టి ఉంటుంది? ప్రతి వారము ఎంతమంది దృష్టి ఉంచగలుగుతున్నాము? ఎంతమంది దృష్టి ఉంచగలుగుతున్నాం? ప్రశ్నించుకోమని కొంచెం గ్యాప్ ఇస్తున్నానంటే మీరేమన్నా ప్రశ్నించుకుంటారని. నేనేం చెప్తానని కాదు, మీరేమన్నా ప్రశ్నించుకుంటారని. మందిరంతో సంబంధం లేదు, నేను వెళ్ళి కూర్చొని వస్తాను అంటావా? నేను వెళ్ళి కాసేపు కూర్చొని వస్తాను, నువ్వు బాగా చెప్తే నిద్రపోతావు, నువ్వు సరిగ్గా చెప్పకపోతే కొంచెం మలతగానే వెళ్తాను అంటావా? ఆలోచిస్తున్నావా చెప్పే వాక్యాన్ని? గైకుంటున్నావా చెప్పే వాక్యాన్ని? దేవుడు నాకు ఏదో ఒకటి చేసేస్తున్నాడు, ఈ రోజు వరకు కాపాడాడు, 40 సంవత్సరాలు కాపాడాడు, 45 సంవత్సరాలు 50 సంవత్సరాలు నన్ను కాపాడాడులే, ఇక కూడా కాపాడేస్తాడులే అని అనుకుంటున్నావా? ఇక కూడా కాపాడేస్తాడులే, అన్ని సంవత్సరాలు ఆయన లేకుండానే బ్రతికాము, ఇక మీద కూడా ఆయన లేకుండా బ్రతికేయగలంలే అని అనుకుంటున్నావా? ఇక్కడే ఉంది. ఇప్పుడు ఈ మనిషే ఆమోను ఇద్దరు దేవుని దృష్టికి చెడుతనంలో నడిచారు. ఇంత చెడుతనంలో నడిస్తే వారికి పిల్లలు ఎలా పుట్టారు? వాళ్ళు రోజు అన్నం ఎలా తిన్నారు? వాళ్ళు రోజు ఎలా నడిచారు? రోజు నీళ్ళు ఎలా తాగారు? చెడ్డవాడికైనా సరే దేవుడు ఈ లోకంలో ఏర్పరిచినవి ఏర్పరిచేశాడు. నువ్వు నీళ్లు తాగద్దు, నువ్వు చెడ్డోడివి అని అనలా ఎప్పుడు దేవుడు? అన్నాడా? నువ్వు అన్నం తినద్దు, నువ్వు చెడ్డోడివి దేవుడు అని అన్నాడు ఎప్పుడన్నా? అనలేదు. అట్లాగే ఎప్పుడు దేవుడు మాట్లాడాల. బ్రతికినన్న కాలం బ్రతికిన ఎట్లా బతుకుతావు నేను చూస్తా అన్నాడు. బతికినంతకాలం నువ్వు బతుకు, ఎట్లా బతుకుతావు. కానీ నేను ఒకరోజు తీర్పు తీర్చే రోజున నువ్వు ఏడుస్తావు, భయపడతావు. ఏదో ఒక రోజు నేను తీర్పు తీర్చే రోజున నువ్వు ఏడుస్తావు. అట్లాగా మనం ఎన్ని నిర్లక్ష్య ధోరణి, ఎన్ని సంవత్సరాలు బతికినా ఆయన రోజు మనకు ఆహారం ఇస్తూనే ఉంటున్నాడు, నీళ్ళు ఇస్తూనే ఉంటాడు, మంచి బట్టలు ఇస్తూనే ఉంటాడు, సంపాదించుకొని పని చేసుకుంటే వచ్చే డబ్బులు వస్తూనే ఉంటాయి, మరి మనం ఎట్లాగ మనం ఆలోచన కలిగి ఉన్నాము? ఎట్లాగ మనం బ్రతుకుతున్నాము? దేవుని దృష్టి లేకుండా బ్రతుకుతున్నావా? దేవుని దృష్టి లేకుండా బతుకుతున్నావా? దేవుని దృష్టి లేకుండా సంపాదించుకున్నావా అంటున్నావా? మరలా దేవుని వైపు రా, మారు. చూడండి, ఆయన అతని ఏలుబడి యందు 18వ సంవత్సరమున దేశమును మందిరమును పవిత్రపరచుట, మందిరమును కూడా పవిత్రపరచుకున్నాడు. అంటే మందిరంలో కూడా లోపాలు జరిగినాయి అంట, మందిరంలో కూడా లోపాలు తీసుకొని వచ్చేసారంట, మందిరంలో కూడా పాపాన్ని తీసుకొని వచ్చేసారంట, మందిరంలో కూడా వారి యొక్క ఆలోచనలు తీసుకొని వచ్చేసారంట. వాటిని కూడా ఆయన పవిత్రపరచుకున్నాడు. వాటిని కూడా ఆయన ఏం చేసుకున్నాడు? పవిత్రపరుచుకున్నాడు. వాటిని కూడా ఆయన ఏం చేసుకున్నాడు? లోపాన్ని గమనించాడు. మందిరంలోనికి, దేశంలో ఉన్నటువంటి లోపాన్ని వాళ్ళు మందిరంలో కూడా తీసుకొని వచ్చి, లోకంలో ఉన్నటువంటి లోపాలను మందిరంలో కూడా ఏం చేసి తీసుకొని వచ్చారంట. ఈ మందిరంలో కూడా ఆయన ఏం చేసుకున్నాడు? పవిత్రపరుచుకుంటున్నాడు. మనం మందిరంలో కూడా మనం ఏం తీసుకొని వచ్చాము? దాన్ని పవిత్రపరుచుకోండి. చిన్న బాలుడైనటువంటి యోషియా 8 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, మరలా ఇప్పుడు 18 సంవత్సరాలు, 12 నుంచి ప్రారంభం పెడితే 18కి వచ్చాడంట. అంటే ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాలు. చూడండి, 12వ ఏట ఉన్నత స్థలములను ఆ దేవతా స్తంభములను పడగొట్టి ప్రారంభించాడు, పవిత్ర చేయటం ఆరంభించాడు. ఇప్పుడు 8వ వచనంలో అతని ఏలుబడి యందు 18వ సంవత్సరమున దేశమును మందిరమును పవిత్రపరచుట అయిన తరువాత, అంటే పవిత్రపరచడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది ఆయనకి? 6 సంవత్సరాలు. 12వ సంవత్సరం నుంచి ప్రారంభించి 18కి వచ్చాడు అనమాట. అంటే మరలా దేశం ఇప్పుడు ఎలాగుంది? దేవుని ఆరాధించే దేశముగా.
ముందు వాళ్ళ ఎదుట ఉన్నటువంటి వాటన్నిటిని తీసివేశాడు, ముందు నరికి వేశాడు, కాల్చి వేశాడు, బూడిదను మొత్తం సమాధుల మీద చల్లించేశాడు, ఏమీ లేకుండా క్లీన్ చేశాడు. ఇప్పుడు మన దేహమును, ఒక దేహం మన మందిరం అంటున్నాడు ఆయన. మనం ఎట్లా శుభ్రం చేసుకోవాలి? దేహం దేవుని ఆలయము, శుభ్రం చేసుకోండి. అలాగే మీ మందిరమును మీరు శుభ్రం చేసుకోండి. ఎవరు శుభ్రం చేయాలి? ఇద్దరా ముగ్గురా అందరా? చెప్తారు కానీ చేయరు, చెప్తారు కానీ చేయరు. ఇక్కడ అదే బాధ దేవునికి. చెప్తారు కానీ చెయ్యరు. తెలుసా తెలుసా అంటే తలకాయ ఊపుతాం మనం, అవును అవును అవునని. కానీ చేసావా అంటే తలకాయ ఊపం. నా వాక్యం విన్నావా? విన్నాను విన్నాను, బాగుంది, చాలా బాగుంది. మరి పాటించావా? సమాధానం లేదు. దేవుడు అడుగుతున్నాడు, నేను పాటించావానంటే పాటించానంట. నువ్వు మళ్ళీ నాకు తెలియదు కదా, పాటించావంటే పాటించానని తలకెప్పుతావు. దేవుడు అడుగుతాడు అప్పుడు, నీ మనస్సాక్షి అడుగుతుంది, నీ మనస్సాక్షి అడుగుతుంది నువ్వేం చేసావని. ఈ మందిరంలో ఒక బాధ్యత అందరికీ ఉండాలి. చూడండి, ఇక్కడ 8వ అధ్యాయము చదివితే, అతని ఏలుబడి యందు 18వ సంవత్సరమున దేశమును మందిరమును పవిత్ర పరచుట అయిన తరువాత అతడు అజల్యా కుమారుడైన షాఫానును పట్టణాధిపతి అయిన మాయేషేయను రాజ్యపు దస్తావేజుల మీదనున్న మహారాజు కుమారుడగు యోవాహును యోహాజును కుమారుడగు యోవాహును తన దేవుడైన యెహోవా మందిరమును బాగు చేయుటకై పంపెను. అంటే రాజు యోషియా కొంతమందిని పంపాడంట. దేని కొరకు? ఆయన మందిరమును బాగు చేయుటకు పంపాడు. బాగు చేయడానికి పంపినప్పుడు వెళ్ళి ఏం చేయాలి? బాగు చేయాలి కదా, శుభ్రం చేయాలి కదా, మందిరాన్ని నీట్గా పెట్టుకోవాలి కదా. మందిరంలో మరి వచ్చే వాళ్ళు, రానటువంటి వాళ్ళందరినీ మనం ఆలోచన కలిగి ఉండాలి కదా. వాళ్ళని నియమించాడు. వాళ్ళు నియమించినప్పుడు తగినటువంటి పని దేవుని దృష్టి యందు భయభక్తులు కలిగి వాళ్ళు ఏం చేయాలి? ఆ పని చెయ్యాలి. సంఘములో ఉన్నటువంటి, మందిరంలో ఉండవలసినటువంటి క్రమము ఇదంతా. మనకి క్రమము లేదు. జాగ్రత్తగా ఆలకించండి, జాగ్రత్తగా వినండి, దాన్ని అవలంబించుకోండి, నేర్చుకోండి, పాటించుకోండి అంటే లేదు. మనస్తత్వాలు రావట్లేదు, ఆలోచనలు రావట్లేదు, వేరువేరుగా ఉండిపోతున్నాయి ఆలోచనలు, వేరువేరుగా తలంపులు వెళ్ళిపోతున్నాయి. చూడండి, రాజు వాళ్ళని నియమించాడు. ఎందుకు? నేను శుభ్రం చేశాను, నేను మందిరమును శుభ్రం చేశాను. రాజు అంటున్నాడు వాళ్ళని పిలుచుకొని, యోవారాజు కుమారుడగు యోవాహాను వీళ్ళని పిలుచుకొని నేను దేశాన్ని, మందిరాన్ని శుభ్రం చేశాను, మళ్ళీ అవి పాడైపోతాయేమో, మిమ్మల్ని అధిపతులుగా నేను ఏం చేశాడంట? నియమించాడంట. వాళ్ళ పని ఏంటప్పుడు చెప్పండి? చెయ్యాలి. నియమించినటువంటి పనిని చేయాలి. నియమించినటువంటి పనిని చేయకుండా ఇష్టం వచ్చినట్టు పని చేసుకుంటే దేవుని దృష్టికి వాళ్ళు ఎలా కనపడతారు? అక్రమము చేయువారిలాగా కనపడతారు. నా యొద్ద నుండి తొలగిపోండి అంటున్నాడు. క్రమం అది. దేవుడు ఏర్పాటు చేసింది ఏంటంటే క్రమము. మందిరము కొరకు, సంఘముల కొరకు దేవుడు ఏర్పాటు చేసింది ఏంటిది? క్రమము. ఆ క్రమములో మనం బ్రతకాలి. కుడికైనను ఎడమకైనను తొలగిపోకూడదు ఆ క్రమం నుండి. కష్టం వచ్చిందని చెప్పి తొలగిపోతున్నావు నువ్వు, వేదన వచ్చిందని చెప్పి తొలగిపోతున్నాము, కీడు జరిగిందని చెప్పి తొలగిపోతున్నావు, బాధ కలిగిందని చెప్పి తొలగిపోతున్నావు. లేదు, నువ్వు దేవుని యందు దృష్టి పెట్టు, దేవుని యందు దృష్టి పెట్టు. మనుషులను గూర్చి చూడబాకు, నువ్వు మనుషులను గూర్చి చూడబాకు. ఎవ్వరూ లేరు కునికినపాడులో వెళ్ళినప్పుడు, వాళ్ళు ఎవరిని చూడలేదు నేను. దేవుని సువార్త యథార్థమైనది, నిజమైనది, దాని మీద నమ్మకం, అవి చెప్పాలన్న ఆశ,
వీటిని చూసుకొని మేము వెళ్ళాం. అక్కడ ఎవరు లేరు. ఏముంది అక్కడికి వెళ్ళడానికి, అన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఆడికెళ్ళి ఏం చేయడం? మనుషుల కోసమా చేసేది? మనుషుల కోసమా చేసేది? దేవుని వాక్యము, నేను పట్టుకున్న బైబిల్ నిజమైనది. దాన్ని చదువుతున్నప్పుడు నాకు నేను కనపడ్డానంటే దాని అర్థం అది నిజమైంది. ఒక అద్దం వలె కనపడింది. ఒక రూపం, ప్రతిబింబం అందులో కనపడింది అంటే అది నిజమైనది. దాన్ని తీసుకొని అక్కడ చదవడానికి అడ్డేముంది? వినేటటువంటి వాళ్ళు వింటున్నారు. మొన్న ఒక వారం బాగా దగ్గు అయిపోయి జ్వరం వచ్చి ఎల్లా నలుగురు అడిగారంట అయ్యగారు రాలేదేంటని. అయ్యగారు రాలేదేంటి, ఈరోజు పెట్టలేదేంటని. వాళ్ళు ఎట్లాగన్నా కూర్చొని వింటున్నారా లేదా అనేది ప్రాముఖ్యత. కాబట్టి మనం చేసేది దేవునికి యథార్థమైనప్పుడు మనుషుని చూడాల్సిన పని లేదు. నువ్వు చెప్పేది యథార్థమైనప్పుడు ఆ ఎదుటివాడు విన్నాడో తర్వాత ఆలోచన. కానీ నువ్వు చేయాల్సినటువంటి క్రమమైనటువంటి బాధ్యత ఎవరిదే? నీది. చేయాల్సినటువంటి క్రమానుసారమైనటువంటి బాధ్యత దేవుడు మనకి ఇచ్చాడు. వాటిని మనం జరిపించుకొని మనం ఏం చేయాలి? దేవుని మహింపరచాలి. చెప్పాను కదా, అయ్యగారులో ఉంటూ వెళ్తారు. దేవుని మహింపరచుకోవటం వల్ల దేవుని దృష్టి నా మీద ఉంటుందా, మీ మీద ఉంటుందా? మీ మీద ఉంటుంది. నా పని నేను చేయకపోతే దేవుని దృష్టి నా మీద ఉన్నాడు. మీ పని మీరు చేయకపోతే దేవుని దృష్టి మీ మీద ఉండదు. కాబట్టి దేవుని దృష్టిలో మందిరం విషయంలో మన పని మనం చెయ్యాలి. దేవుడు మనకు అప్పచెప్పిన పని మనం జరిపించుకుంటూ వెళ్ళాలి. అది న్యాయంగా, యథార్థముగా జరిపించుకుంటూ వెళ్ళాలి. ఇంకా ఏమంటున్నాడు చూడండి. చాలు అది కాకుండా చదువుకుందాం. 29వ వచనం నుంచి చదువుకుందాం. కాదు, 28వ వచనం చూడండి. 28వ వచనం. నేను నీ పితరుల యొద్ద నిన్ను చేర్చెదను, నమ్మదగిన వాడివై నీవు నీ సమాధిలోనికి చేర్చబడుదువు. ఈ స్థలము మీదకిని దాని కాపురస్తుల మీదకిని నేను రప్పించు అపాయము నీవు కనులారా చూడవు. చూడండి, దేవుడు ఒక ధన్యత యోషియాకి ఇచ్చాడు. పితరులు అంటే వాళ్ళ నాన్న వాళ్ళ తాత కాదు. ఎవరంట పితరులు అంటే? దావీదు, మోషే, అబ్రహాము, వీళ్ళు పితరులు. ఏమంటున్నాడు? నేను నీ పితరుల యొద్ద నిన్ను చేర్చేదను, వారితో పాటు చేరుస్తాను. ఎవరిని అంటున్నాడు? యోషియాని. ఎందుకంటే ఆయన పని అంతటిలో యథార్థము, నమ్మకము, సత్యము ఆయనలో ఉన్నవి. చాలామంది సేవకుల్లో యథార్థత, సత్యం ఇది లేదు. ఇష్టానుసారమైనది కోరుకుంటారు, ఇష్టానుసారమైనది చేస్తూ ఉంటారు. సంఘంలో వాళ్ళైనా ఇష్టానుసారమైనది చేస్తూ ఉంటారు, ఇష్టమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. దేవుని దృష్టికి కావాల్సినవి, నేను నీ పితరుల యొద్ద నిన్ను చేర్చెదను. ఎవరినంట? యోషియాని. నమ్మదగిన వాడివై నీవు నీ సమాధిలోనికి చేర్చబడుదువు. నమ్మదగిన వాడివై నీవు నీ సమాధిలోనికి అంటే నువ్వు చనిపోయేటప్పుడు కూడా నువ్వు నమ్మదగిన వాడివిగానే ఉంటావు నాకు దృష్టికి, యెహోవా దృష్టికి. నెమ్మది గలవాడవై నీవు నీ సమాధిలోనికి చేర్చబడుదువు. ఈ స్థలము మీదకిని దాని కాపురస్తుల మీదకి నేను రప్పించు అపాయము నీవు కనులారా చూడవు. అంటే నీవు బ్రతికున్నంత కాలము నీవు అపాయమేమి చూడవు. నేను సంభవించబో అపాయము నీకు తప్ప ప్రతి ఒక్కరికి అది సంభవించబోతుంది అంటున్నాడు. దేవుడిచ్చినటువంటి ఆలోచన చూడండి. నేను పెట్టే శ్రమ నీకు తప్ప అందరికీ వర్తిస్తుంది. నేను పెట్టే తలంపు నీకు తప్ప అందరికీ అది ఉంటుంది. దేవుడు నిన్ను తప్పిస్తానంటున్నాడు. చూడండి 33వ అధ్యాయము 12వ వచనంలో చూడండి ఏమంటున్నాడు? అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలేడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనిషి తెలుసుకొనెను. మనిషి తెలుసుకున్నాడు, కానీ ఆమోను తెలుసుకోలేదు. కాబట్టి శ్రమలో ఉన్నప్పుడు మనం బతిమాలుకోవాలి. శ్రమలో ఉన్నప్పుడు మనం మన ప్రవర్తనను బాగు చేసుకోవాలి, జీవించాలి. శ్రమకాలంలో దేవునికి మొరపెట్టాలి.
ఇక్కడ యోషియా చేసినటువంటి పనికి అతన్ని తన పితరులతో పాటు సమానంగా ఎంచాడు దేవుడు. అది ఇచ్చాడు దేవుడు, సమానంగా ఎంచాడు, సమానంగా ఎంచాడు. చూడండి 31వ వచనము. పిమ్మట రాజు తన స్థలమందు నిలువబడి నేను యెహోవాను అనుసరించుచు, ఒక స్థలం యందు నిలబడ్డాడు, దేశ ప్రజలకు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? నేను యెహోవాను అనుసరించుచు ఆయన ఇచ్చిన ఆజ్ఞలను, శాసనములను, కట్టడలను పూర్ణ మనసుతోను పూర్ణ హృదయంతోను గైకొనుచు. ఇవి లోపం. పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో గైకొన్నాడు, ఆలోచన చేశాడు. రాజులు చెప్తారు, అయ్యగారులు చెప్తారు, వినేటోళ్ళు ఎవరున్నారు? అదే కదా బాధ. రాజులు చెప్తారు, ప్రవక్తలు చెప్తారు, అయ్యగారులు చెప్తారు, వినేటోళ్ళు ఎవరున్నారు? ఎవరుంటున్నారు వినేటోళ్ళు? ఒకప్పుడు దావీదు కూడా విన్నటువంటి వాడే, ఒకప్పుడు యోషియా కూడా చిన్న బాలుడు విన్నటువంటి వాడే. అర్థమైందా? ఒకప్పుడు సమూయేలు కూడా విన్నటువంటి వాడే, ఒకప్పుడు శిష్యులు కూడా విన్నటువంటి వారే, ఒకప్పుడు అపోస్తులు పౌలు గారు వారి శిష్యులు విన్నటువంటి వారే, ఒకప్పుడు సేవకులు కూడా విన్నటువంటి వారే. విన్నటువంటి వారు వాళ్ళంతా, అందరూ విన్నటువంటి వారే. ఆ వినటం ద్వారా నుండి నువ్వేం నేర్చుకున్నావు కావాలి. రాజు చెప్తున్నాడు, ఏమంటున్నాడు? పిమ్మట రాజు తన స్థలమందు నిలువబడి నేను యెహోవాను అనుసరించుచు ఆయన ఇచ్చిన ఆజ్ఞలను, శాసనములను, కట్టడలను పూర్ణ మనసుతోను పూర్ణ హృదయంతోను గైకొనుచు ఈ గ్రంథమందు వ్రాయబడిన నిబంధన మాటల ప్రకారం ప్రవర్తించుదునని యెహోవా సన్నిధిని నిబంధన చేసుకున్నాడు. రూఢీగా మాట్లాడుకున్నాడు, దేవా నేను నిబంధన చేసుకున్నాను. మనం నిబంధన చేసుకుంటున్నామా దేవునితో? ఎన్ని నిబంధనలు, ఎన్ని ప్రామిసులు చేసి ఉంటాం దేవునికి? ఎన్ని మాటలు చెప్పుంటావు దేవునికి? ఈ సంవత్సరం ఎరగదీసేస్తానంటావు, ఏముండదు. ఈ సంవత్సరం నా భక్తి అంటూ చూపిస్తానంటావు, ఏముండదు. ఈ సంవత్సరం ఏంటో, ప్రతి సంవత్సరం చేశారు, ఈ సంవత్సరంలో ఏమి లేదనుకోండి. అసలు మీరు ఏం అనుకోలే, రోజు వచ్చిన కొద్దీ ఈ సంవత్సరం కూడా వచ్చింది మీకు, అంతే కదా? రోజు వచ్చినట్టే సంవత్సరం కూడా వచ్చేసింది. మొదటి తారీఖు జీతం పడుద్దా, పెన్షన్ ఇస్తారా, ప్రతి సంవత్సరం ఎలా చూసామో అదే చూసాం ఈ సంవత్సరం కూడా. ఈ సంవత్సరం ఏమైనా డబ్బులు ఎక్కువ వస్తాయా అంటే మారిందా? మారటం, లోకాన్ని నువ్వు మార్చాలనుకోబాకు, లోకం అంతే. ఏది మార్చాలనుకోబాకు, సూర్యుని మార్చాలి, చంద్రుని మార్చాలి, ఈ స్థలాన్ని, ఈ భూమిని మార్చాలనుకోబాకు. నిన్ను మార్చుకో, అన్నీ మంచిగా కనపడతాయి, అన్నీ కొత్తవిగా కనపడతాయి, అన్నీ నూతనంగా కనపడతాయి. నిన్ను మార్చుకో, నిన్ను నువ్వు బాగుపరుచుకో, నిన్ను నువ్వు శుభ్రం చేసుకో. గడ్డం తీసేస్తే ఎట్లా ఉంటుంది? నూతనంగా కనపడతామా? తీసావంతే. గడ్డం రోజు పెంచుకొని తీస్తే ఎట్లా కనపడతాము? ఇది కాదు, నూతనంగా లోపల మార్చుకోవాలి, దేహమును లోపల నీ జీవితాన్ని మార్చుకోవాలి, నీ హృదయాన్ని మార్చుకోవాలి, దేవుని వైపు మళ్ళించుకోవాలి, నిన్ను సృష్టించిన నీ తండ్రి వైపు నువ్వు మార్చుకోవాలి. లోకంలో నీ తండ్రితో గొడవపడ్డావు, ఆ తండ్రికి నాకు సంబంధం లేదనుకుంటావు. నువ్వు ఆ తండ్రి కాదు నువ్వు మాట్లాడేది, దేవాతి దేవుడైన యెహోవా తండ్రితో నువ్వు మాట్లాడేది. ఆయన పక్షమున ఉండు. గొడవైనా, ఎన్ని సమస్యలు ఏదొచ్చినా ఆయన పక్షమున నువ్వు నిలబడాలి. ఆయనే నీకు దిక్కు. చివరికి నువ్వు వెళ్ళేది సమాధి. ఎవరు ఉండరో, దేవుడు తప్ప నీకు ఎవరు ఉండరు. నీ ఆత్మను బంధించి, నీ ఆత్మ ఎవరి చేతుల్లో ఉందంటే దేవుడి చేతిలోనే ఉంటుంది. ఎవరి చేతుల్లో ఉంటుంది? ఏ మనుషుడు అయ్యగారి చేతిలో ఉంటుందా? ఉండదు. చెప్పిన అయ్యగారి యొక్క ఆత్మ దేవుని చేతిలో ఉంటుంది. చెప్పే అయ్యగారి యొక్క ఆత్మ దేవుని చేతిలో ఉంటుంది. కానీ మన ఆత్మలో, నీ ఆత్మ, నా ఆత్మ ఏ అయ్యగారి చేతిలో ఉంటుంది? ఎవరి చేతిలో ఉండదు, దేవుని చేతిలో ఉంటుంది. కాబట్టి ఆ తండ్రికి నువ్వు లోబడాలి, ఆ తండ్రికి నువ్వు భయభక్తులు కలిగి ఉండాలి, ఆ తండ్రి చిత్తమును నెరవేర్చాలి. ఆ తండ్రి ఉన్నాడు అని గ్రహించాలి. ఆయన ఆకాశమందు గొప్ప సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. అక్కడున్నాడు, పైన క్లియర్గా నిన్ను చూస్తున్నాడు. ఆకాశాన్ని మొబ్బులు కమ్మినట్టు, నల్ల మొబ్బులు కమ్మినట్టు అపవాది నీ కన్నులను గుడ్డితనాన్ని కలుగు చేసింది.
గుడ్డితనాన్ని కలిగజేసింది అది. కాబట్టి ఆలోచించు. యోషియా ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. యోషియా ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. పూర్ణ మనసుతోనూ పూర్ణ హృదయముతోనూ శాసనములను, కట్టడలను, దేవుని వాక్యమును అనుసరించు. దేవుని బిడ్డలారా, ఒక్కొక్కటిగా నేర్చుకోండి ప్రతిదీ. యెహోవా సన్నిధి నిబంధన చేసుకుని, మరియు అతడు యెరూషలేమునందున్న వారిని అందరినీ, బెన్యామీనీయులనందరినీ అట్టి నిబంధనకు ఒప్పుకొన చేసిన గనుక యెరూషలేము కాపురస్తులు తమ పితరుల దేవుడైన యెహోవా నిబంధన ప్రకారము ప్రవర్తించిరి. అతనే కాదు, అతని ఆ గోత్ర ప్రజలందరినీ, వారందరినీ కూడా ఏమార్చాడంట? దేశంలో ఉన్న వారిని ఆ నిబంధనలోనికి నడిపించాడు. ఇంకా ఏమంటున్నాడు? మరియు యోషియా ఇశ్రాయేలులకు చెందిన దేశములన్నిటిలో నుండి హేయమైన విగ్రహములన్నిటిని తీసివేసి ఇశ్రాయేలులందరూ తమ దేవుడైన యెహోవాను సేవించినట్లు చేసెను. అతని దినములని వారు తమ పితరుల దేవుడైన యెహోవాను అనుసరించుట మానలేదు. చూడండి, యోషియా ఉన్నా లేకపోయినా, ఎవరైతే మందు స్థిరపడ్డారో, ఉన్నా లేకపోయినా దేవుని వాక్య ప్రకారం, దేవుని చిత్త ప్రకారం వాళ్ళు నడిచారు. కాబట్టి యోషియా ఈరోజు మనకు పసి బిడ్డగా ఉన్నప్పటి నుండి, బాలుడిగా ఉన్నప్పటి నుండి దేవుని దృష్టికి నీతిమంతుడు కాకపడ్డాడు. కుడికైనను ఎడమకు కానీ తొడగలేదు. పవిత్రపరుచుకున్నాడు. తన మందిరాన్ని, తన దేశాన్ని ఏం చేసుకున్నాడు? పవిత్రపరుచుకున్నారు. మనం కూడా అదే, దేవుని దృష్టికి ఎలా కనపడాలంటే నీతిమంతులుగా అగపడాలి. కుడికైనను ఎడమకైనా తొడగకుండా దేవుడు వేసినటువంటి మార్గంలో మనం నడవాలి. ఎందుకు కుడి ఎడమంటే, నీ శ్రమలు, నీ ఆలోచనలు, నీ కష్టముల ద్వారా ఏముందలేని నిర్లక్ష్యంతో వెళ్ళిపోతావు. తొందరగా వెళ్ళి ఏం చేస్తాంలే, దేవుడు ఏమన్నా మనల్ని కొడతాడా తిడతాడా? కొట్టలేదు, తిట్టలేదు. కాబట్టి ఈ ధోరణి ఇది ఇష్టానుసారమైనటువంటి ప్రవర్తన. ఎందుకంటే ఈ ధోరణి ఆయన దేశంలో సంఘంలో ఉన్నదంతా ఆయన పవిత్రపరుచుకున్నాడు. అంటే మన లోపల ఉన్నదానంతా తీసివేసి పవిత్రపరుచుకుంటున్నాడు. మరొకసారి దేవుని యొక్క వాక్యమును మనం శ్రద్ధ కలిగి ఉండాలి. పవిత్రపరిచిన దేశమును, పవిత్రపరిచిన మందిరమును మరలా పాడైపోతుందేమోనని కొంతమందిని నియమించాడు. రాజు అన్ని చోట్ల ఉండలేడు కదా, అన్ని పట్టణాల్లో ఉండగలడా? కొంతమందిని ఏర్పరిచాడు. ఇదిగో ఈ పట్టణం మీద నీకు బాధ్యత అప్పచెప్పాను, మరలా అటువంటి ధోరణి, అటువంటి తప్పు లేకుండా నువ్వు చూడు. అటువంటి తప్పు లేకుండా చూడు. హృదయంలో ఆలోచించేది రాజుకు తెలియదు, కానీ ఈ బలులు అర్పించడం, విగ్రహారాధన చేయడం అనేది దేవునికి కనపడుద్ది కదా, అదే రాజు కనపడుద్ది. కాబట్టి వాటన్నిటిని తీసివేసి మరలా అటువంటి ధోరణి ఉండకుండా అధిపతుల్ని పెట్టాడు. వారందరూ ఆ మందిరాలను ఏం చేసుకున్నారంట? పవిత్రపరిచే నాయకులుగా స్థిరపరుచుకున్నాడు. దేవుని యొక్క వాక్యము మరలా మనతో మాట్లాడింది. కొత్త సంవత్సరం రోజున నూతనంగా మరలా మందిరమును, నూతనంగా మరలా సంఘమును మరలా పునరుద్ధరించుకోవటం, మరలా కట్టుకోవటము, ఆనందమును, సంతోషమును మరలా పురికొల్పుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి అవకాశమును ప్రతి ఒక్కరూ హృదయానుసారంగా, పూర్ణ హృదయంతో, పూర్ణ అంగీకారంతో మనం కూడా యెషయాతో పాటు నిబంధనలోనికి వెళ్ళాలని దేవుడు చెప్పినటువంటి మాట మీలో ఫలించాలని కోరుకుంటూ, వాక్యమైన మీ అందరికీ క్రీస్తు ప్రభువారి నామమున వందనాలు తెలియజేస్తున్నాను. క్రమాన్ని నడిపించవలసిందిగా ముత్యాల గారిని కోరుతూ, క్రీస్తు ప్రభువారి శరీరంలో రక్తము